దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుని మాటలు ఉదయకాలంలో మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా బహుగా మిమ్మల్ని ఆయురారోగ్యాలతో దేవుడు దీవించునుగాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యం విందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నేను నీకేమి చెయ్యాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నేను నీకేమి చెయ్యాలి. పరిశుద్ధ గ్రంథము నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయం 51 వచ్చిన మాట ఏంటంటే, యేసు నేను నీకేమి చేయగోరుచున్నవని వానిని అడగగా. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను నీకేమి చెయ్యాలి. ఈ రోజున చాలామంది దేవుడిని అడుగుతారు కదా, నాకు అది చేయి ఇది చేయమని అడుగుతారు. ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు. ఈ మాట ఎవరినన్నాడు దేవుడు? పరిశుద్ధ గ్రంథంలో బర్తిలోమెన ఒక గుడ్డివాడు ఒక ఆయన ఉన్నాడు. యేసు ప్రభు మనిషి కుమారుడుగా 2024 సంవత్సరాల క్రితం ఈ మనిషి కుమారుడు ఈ లోకాలు తిరుగుతున్న దినాల్లో గుడ్డివాడు యేసు ప్రభు ఒక రోజున ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకుని గుడ్డివాడైనటువంటి బర్తిలోమై దేవుడికి మొరపెట్టాడు. దేవుడి ఎదుట కేకలు వేశాడు. అప్పుడు యేసయ్య నిలిచి, అప్పుడు గుడ్డివాడు తన మాట ఏంటంటే, నేను నీకేమి చెయ్యాలి. ఈ రోజున వాక్యమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీకు కూడా ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాడు దేవుడు. ఓ మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఓ మంచి కృపను దేవునికి ఇవ్వబోతున్నాడు. సద్వినియోగం చేసుకో. ఈరోజు వాక్యం నిన్ను అడుగుతున్నాడు, బోధిస్తున్న నన్ను అడుగుతున్నాడు, నేను మీకేం చేయాలి. ఈరోజు నీకేమి కావాలో దేవుడిని అడుగు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్తా మీకు, నేను నీకేమి చెయ్యాలని అసలు దేవుడు ఎవరిని అడుగుతాడో, ఎవరిని అడుగుతాడో, ఎవరి పట్ల దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. నేను నీకేమి చెయ్యాలి అని బర్తిలోమె గుడ్డివాడిని అడిగినట్లు మనం ఎలా ఉంటే, ఏం చేస్తే అసలు దేవుడు ఎవరిని అడుగుతాడు. నేను మీకేమి చేయాలి నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకేమి చేయాలి అని ఎవరిని అడుగుతాడు అంటే, ఎలా ఉంటే అడుగుతాడో, ఎవరిని అడుగుతాడో ఒక 2-3 విషయాలు చెప్తాను. ఒకటి, అయితే చదవబడిన వాక్య భాగంలోనే మార్కు సువార్త 10వ అధ్యాయం 51 వచ్చిన మాట ఏంటి తెలుసా అండి? ఎవరైతే దేవుడికి ప్రార్థన చేస్తా అనగా బర్తిలోమె గుడ్డివాడి వాళ్ళు ఎవరైతే కేకలు వేస్తారో వారిని దేవుడు అడుగుతాడు, నేను నీకేమి చేయాలి. ఈరోజు నువ్వు కేకలేస్తున్నావా? కేకలు ఏంటండి? ఈరోజు చాలామంది కేకలేస్తారు. ఎప్పుడు కేకలేస్తారో, ఎక్కడ కేకలేస్తారో అవి కాదు. ఈ రోజున కేక వేయటం ఏంటో తెలుసా? బర్తిలోమె గుడ్డివాడు అంటున్నాడు, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, నన్ను దాటి వెళ్ళొద్దని చెప్పి కేకలు వేశాడు. యేసయ్య దగ్గర తన స్వరము, తన మాట వినబడే వరకు కేకలు వేశాడు. ఈ రోజున దేవుడు నేను నీకేమి చేయాలి అని ఎవరిని అడుగుతారు తెలుసా అండి? బర్తిలోమె గుడ్డివాడి వలె ఎవరైతే కేకలు వేస్తారో వారిని దేవుడు నేను నీకేమి చేయాలని అడుగుతాడు. ఈరోజు నువ్వు కేకలు వేయి, దేవుడు నీతో మాట్లాడతాడు, నేను నీకేం చేయాలని అడుగుతాడు. రెండవది, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7-9 వచ్చిన మాట చూడండి. ఎవరిని అడుగుతారు తెలుసా? ఎవరైతే పరిచర్య చేస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా నేను నీకేమి చేయాలని అడుగుతారు. చాలామంది దేవుని మందిరానికి వెళ్తారు కానీ పరిచర్య చేయరండి. అందుకే ఏలియా ఎలీషాని అడిగాడు, నేను నీకేమి చేయాలి. ఈ రోజున ఎందుకు అడిగాడు? ఎలీషా దేవుని సేవకుడి దగ్గర పరిచర్య చేశాడు. అందుకే దేవుడు ఏలియా ఎలీషాని అడిగాడు. ఈరోజు నేను చెప్తున్న వాక్యం దేవుని బిడ్డ, ఈరోజు నేను నీకేమి చేయాలి అని దేవుని నిన్ను అడగాలంటే మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే, ఒకటి, ఎవరైతే బర్తిలోమె గుడ్డి వాళ్ళకి కేకలేస్తారో, రెండవది, ఎవరైతే ఎలీషాలుగా పరిచర్య చేస్తారో వారికి దేవుడు ప్రత్యక్షమై నేను నీకేమి కావాలో కోరిక అని చెప్పి వారిని అడిగినవి దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఇంకో మాట చెప్పనా? నేను నీకేమి చేయాలి అని ఎవరిని అడుగుతారు తెలుసా అండి? దేవునికి వాక్యం ఉంది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8-13 వచ్చిన వరకు మనం చూసుకుంటే, ఎవరైతే దేవుని సేవకుని గౌరవిస్తారో, బైబిల్లో షునేమిర్ అనే స్త్రీ ఉంది. మన ఇంటికి వచ్చి చూపోతున్న దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆయన మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని దైవజనుని గౌరవించేది. ఈ రోజున దేవుడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకేం చేయాలి, నీ కుటుంబానికి ఏం చేయాలి, నీ బిడ్డలకి ఏం చేయాలి అని దేవుడు నిన్ను అడగాలంటే దేవుని బిడ్డ 3 అనుభవాలు ఉండాలి. ఒకటి, బర్తిలోమె గుడ్డి వల్ల కేకలు వేయాలి. 2, ఎలీషా వలె పరిచర్య చేయాలి. 3, షునేమిరలాగా దేవుని సేవకుని గౌరవించు. నీకు ప్రత్యక్షమై నిన్ను అడిగి నీకు అన్ని అవసరం దేవుడు తీర్చి దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా తండ్రి నీ స్తోత్రం, విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపు చేయండి. ఈరోజు ఎవరైతే వాక్యాన్ని విన్నారో ఈరోజు వారితో మాట్లాడండి. వారు ఏమి చెప్పుకుంటున్నారో వారి అవసరం తీర్చండి. వారు కోరుకున్నవన్నీ జరిగించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని, మా పిల్లలందరూ నీకేమి కావాలని మీరు ప్రత్యక్షమే అడిగి వారి అక్కర్లు తీర్చమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభుపేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డ గమనించండి, ఇప్పటివరకు మీరందరూ మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరుస్తున్నారు. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మమ్మల్ని బలపరుస్తున్నారు. ఇంకా ఇదే విధంగా మమ్మల్ని మా పరిచయాలు ప్రోత్సహించాలని ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుని బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ కనపడి దాన్ని ప్రెస్ చేయండి. అంతేకాదండి, ఇంకా అనేక మంది వాక్యాన్ని గురించి షేర్ చేయండి. అనేక మంది చెప్పండి. దేవుని ఆశీర్వాదానికి వారసం చేయండి. మీలో ఎవరికైనా సరే ప్రార్థన అవసరం ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లో ఫోన్ చేయండి. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. దేవుడు ఇంకా బహుగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.